హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దియాదృతి వ్లాగ్స్. ఈరోజు అయితే బుధవారం కదా, ఇంక నేను మామూలుగా ఈరోజు స్కూల్ యూనిఫామ్ వేసేద్దాం అనుకున్నాను. ఫోన్ అయితే ముట్టుకోలేదు ఉదయం నుంచి. అయితే వాట్సాప్లో ఈరోజు సివిల్ డ్రెస్ అని చెప్పి మెసేజ్ అయితే వచ్చిందంట. ఇంకా వెంటనే సివిల్ డ్రెస్ అయితే వేస్తాను. ఇంకిద్దరు ఒకసారి బయలుదేరిపోయారు. వాళ్ళ డాడీ తీసుకెళ్తానన్నారు. వాళ్ళ డాడీ కోసం అయితే ఉండిపోయింది. ఇంకైతే చెప్పులు అవి వేసుకొని అయితే రెడీ అవుతున్నారు. చిన్న అమ్మాయికి అయితే మళ్ళీ బాగోలేదు, ఫీవర్ అయితే వచ్చేసింది అనేసి ఇంకైతే ఇంటి దగ్గర ఉండిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తానన్నాను. వీళ్ళైతే రోజుకో స్లేట్ పెన్సిల్స్ పాము కూడా వేస్తున్నారు. నిన్నే కొత్తది తీసుకెళ్ళింది, మళ్ళీ ఈరోజు ఇమ్మని అయితే అడుగుతుంది అనమాట. ఇంకేం చేస్తాము, ఇవ్వకపోతే ఏడుస్తుంది కదా అని అయితే ఇంక ఇచ్చేసాను. ఈరోజు బుధవారం కదా, ఇంకా క్యారేజ్ అయితే ఎగ్ అది వండి కట్టేసాను ఇద్దరికి. ఇంక వీళ్ళిద్దరూ అయితే బయలుదేరిపోతున్నారు. వీళ్ళిద్దరూ బయలుదేరిపోయిన తర్వాత మేమైతే కొంచెం ఇంట్లో పనులు అయితే ఉన్నాయి చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. మేడం గంట సేపు అలా అక్కడ తతరించి ఇంకైతే బయలుదేరిందనమాట. ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకి అటు సైడ్ వచ్చి చూస్తుంటే హెల్మెట్ అది తీసుకురాలేదట్ట, మర్చిపోయారట. ఇంకా హెల్మెట్ అయితే హన్విక తీసుకొచ్చింది. హన్విక తీసుకొస్తే నేనైతే పైనుంచి కిందకి విసిరిసాను అనమాట. అలా ఇచ్చిమన్నారు. క్యాచ్ పట్టడంలో ఎక్స్పర్ట్ లేండి మా ఆయన. ఇంకా హెల్మెట్ తీసుకున్న తర్వాత ఇంకిద్దరు అయితే బయలుదేరిపోయారు. వాళ్ళిద్దరూ బయలుదేరిపోయిన తర్వాత మా హన్విక అయితే గోడ దగ్గర నుంచి వాళ్ళిద్దరికి బాయ్ చెప్పి వాళ్ళకాసి అలా చూస్తుందన్నమాట. స్కూల్ సెలవు పెట్టు, ఈరోజు స్కూల్ లేదంటే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది. అలాగని స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఏడుస్తుంది అని ఏమీ కాదండి, బాగానే వెళ్ళిపోద్ది. స్టార్టింగ్లో ఏడ్చేది కానీ ఇప్పుడు బంగారు తల్లి అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇదిగో ఇలా తిరుగుతుంది అనమాట. మేడంతాన డ్యాన్స్ వేయమన్నాను, డ్యాన్స్ వేయమంటే రేపు వేస్తుందట. రేపు వేసి కళాఖండాన్ని నేను చూడాలన్నమాట. ఇంకా ఆడుకుంటుంది. మీరైతే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.